హలో హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లోకి నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఇప్పుడే వచ్చారు. నిఖిల్ ఎంత పర్ఫెక్టో, ఎంత బుద్ధిమంతుడో, అందరినీ బాగా చూసుకునే విధానం ఎలా ఉందో యాజ్ టు యాజ్ సేమ్ టు సేమ్ వాళ్ళ అమ్మగారు అట్లనే ఉన్నారు. అందరినీ పలకరించే విధానం టూ గుడ్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడుకొచ్చిన వరకు హౌస్ మేట్స్లో ఇప్పుడు ముగ్గురు వచ్చారు. నబిల్ వాళ్ళమ్మ అండ్ రోహిణి వాళ్ళమ్మ, యస్మిని వాళ్ళమ్మ, వాళ్ళ నాయన గారు వచ్చారు. వీళ్ళ ముగ్గురి కాడికి నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లో ఈమె సూపర్. మీరేమనుకుంటారు నాకు కామెంట్ చేయండి. నాకైతే హైలైట్ అందరిని పలకరించే విధానము. కాకపోతే యస్మిని మాత్రము అంత పర్ఫెక్ట్ పలకరించలేదు, ఏదో సంథింగ్. ఎందుకంటే తాను పర్ఫెక్ట్ కాదని తనకు అర్థమైంది వాళ్ళ అమ్మకు. అందుకే చెప్తాంది, ఈ హౌస్లో నువ్వు జాగ్రత్తగా ఉండు, బాగుండు నాయన, బాగా గేమ్ ఆడుతున్నావు, అందరినీ చూసుకోవడం బాగుంది అని. అప్పుడే ఆ మాట చెప్పేటప్పుడు ఒక మాట లవ్ యూ నాయన అని చెప్పి ఆ లోపలనే విష్ణుప్రియ వస్తుంది. ఆ రూట్లో వస్తున్నప్పుడు విష్ణు రా అని పిలిచి, నువ్వు నా కొడుకు ఎంతో, నువ్వు కూడా అంతేను, నువ్వు నాకు ఈ హౌస్లో చాలా ఇష్టం అని చెప్తుంది. విష్ణు గురించి మనకు తెలిసిందే కదా, ఏదన్నా అవకాశం ఇస్తే అల్లుకుపోతుంది. మీ అబ్బాయిని పెంచడం చాలా బాగా పెంచావమ్మా, చాలా అందరికీ మంచి మాటలు చెప్తాడు, గేమ్ పర్ఫెక్ట్గా ఆడతాడని. నువ్వు కూడా నాకు చాలా ఇష్టం ఈ హౌస్లో. తర్వాత టెస్ట్ తేజతో కూడా ఒక మాట అడుగుతుంది. తేజ, మీ అమ్మ రాలేదని బాధపడగాకు, నేను మీ అమ్మను అనుకో, ఒకటే మాట. ఆడికి ఫిదా అయిపోయినాను నేనైతే. టేస్ట్ తేజని చూస్తే ఎవరైనా పాపం అయ్యో అనిపిస్తుంది, ఎందుకంటే ఆ మాదిరి ఏడుస్తున్నాడు. బిగ్ బాస్ ఇది టేస్ట్ తేజకే బెస్ట్ అవుతుంది. ఎందుకంటే అందరు బయట ఆడియన్స్ చూసే వాళ్ళందరూ కూడా అతను ఎమోషనల్ అయ్యే విధానం చూసి అందరూ ఆడియన్స్ అయ్యో పాపం అని ఖచ్చితంగా ఓట్లేసి టాప్ 5లో ఖచ్చితంగా పెడతారు. నాకు తెలిసి ఖచ్చితంగా శనివారం రోజు నాగార్జున ముందరగానే పిలిపించి వాళ్ళ అమ్మను పంపిస్తాడని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటే కామెంట్ చేయండి. నిఖిల్ని వాళ్ళ అమ్మ అడుగుతుంది, లోపల ఏమన్నా రోవో పొడి ఏదన్నా ఉందని నేను స్పీడ్ చేయాలనుకుంటున్నాను, ఉంటే చెప్పండి చేస్తానని చెప్పి వాళ్ళ కోసము స్వీట్ ప్రిపేర్ చేస్తుంది వాళ్ళమ్మ. చాలా బాగా అనిపించింది. వాళ్ళ అమ్మ చూసే విధానం కానీ, ఎవరికైనా చెప్పే విధానం కానీ హైలైట్. నాకైతే సూపర్ అనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇటువంటి అమ్మ ఎవరికి ఉన్నా కానీ సూపర్. అందరికీ అమ్మగారు సూపరే, కానీ ఈ మాత్రం చాలా కేరింగ్గా బాగా చూసుకుంటుంది. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మీ.